వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు గంజి మాలాదేవి శుక్రవారం దోర్నాల మండలం ఏపీ మోడల్ స్కూల్, మెయిన్ స్కల్ అంగన్వాడీ కేంద్రాలను, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తుమ్మల జైలు గిరిజనాశ్రమ పాఠశాల, కస్తూరిబాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాల రేషన్ షాపులను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. దోర్నాల గ్రామంలోని రేషన్ షాపులు తనిఖీ చేశారు. రేషన్ పంపిణీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. స్టాక్ పరిశీలించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వం ఇచ్చే మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం, భోజనం సక్రమంగా అందించాలన్నారు. వంటశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మెయిన్ స్కూల్లో వంటలు కట్టెలతో కాకుండా గ్యాస్ తో వంటలు నిర్వహించాలని ఆదేశించారు. వంట పాత్రలపై మూతలు ఖచ్చితంగా ఉంచాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆహార కమిషనర్ సభ్యులు గంజి మాలాదేవి మాట్లాడుతూ దోర్నాల మండలంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాలను, ఆశ్రమ పాఠశాలను, ఏపీ మోడల్ స్కూలును పరిశీలించామన్నారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రములు సందర్శించి పిల్లలకు, బాలింతలకు అందిస్తున్న పోషకాహార వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలతో పౌష్టికాహార లోపం లేకుండా చూడాలని నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అన్నారు. A for dog, D for dog. Dog అయితే కరెక్ట్ చెప్పారు. తప్పైనా కాన్ఫిడెంట్ చెప్పారు. మీకు చెప్తారా ఇదేం చెప్పు. వీళ్ళకి రోజు మెనూ ప్రకారం పెడతారా? ఆయం ఉందా నీకు? మెయిన్ సెంటరేనా? ఏ ఆయం? వేరే కూరగాయ కానీ వేరే ఆకుకూర కానీ అట్లా మిక్స్ చేసేదాన్ని. ఏ రోజు ఆ రోజు డివైడ్ తీసి ఇచ్చారు. అదే వంటలు. పులిహోర రోజు పులిహోర వండుతావా, ప్యాకెట్ తెచ్చి కలుపుతావా, చేస్తావా? వెరీ గుడ్. రోజు గుడ్డు తింటారు ఇక్కడ, రోజు పాలు తాగుతారా? ఒక్కసారి మీ ఎఫ్సిఆర్, మీ స్టాక్ ఎంత ఉంది, మీ ఫిజికల్ బ్యాలెన్స్ మ్యాచ్ అయిందా లేదా మా వాళ్ళకి చూపి. కొన్ని చిన్నక్స్ ఉన్నాయి. ఎవరు మీ వెంటనే ఎవరు? వదిలి మార్కాపురం అతనేనా? వదిలి మండలం అవన్నీ పంపించారు అతనేనా? ఫోన్ చేసేవ్వండి. ఏం గుడ్లు పంపుతున్నాడు ఆయన? ఏం పెట్టారు? మీది బరువు వేయి మిషన్ ఉందమ్మా? ఒకసారి చెప్పమ్మా. అన్నిటికీ మార్కేసి ఒకసారి అతనితో మాట్లాడి మేడం చెప్పారు, దాని గుడ్డు సైజు బాగాలేదని చెప్పారు, మంచి గుడ్డు ఇమ్మన్నారు మీరు చెప్పండి. మీకు ఇందాక ఒక మండలం వెళ్ళాం. డిటి గారు మనం ఫస్ట్ ఒక అంగన్వాడీని చూసాం.